Hello everyone, this is Joshna from Rajmundry. This is my first vlog, a Sunday in my life అన్నమాట. సండే అంటే ఆబ్వియస్గా ఇంట్లో స్పెషల్స్ ఉంటాయి, బట్ ఈరోజు నాకు ఇంకా ఎక్స్ట్రా స్పెషల్. ఎందుకంటే నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇంటికి వస్తున్నారు. గౌతమి అక్క, బావగారు, వాళ్ళ కిడ్స్, నా బెస్ట్ ఫ్రెండ్ సౌజీ, వాళ్ళ హస్బెండ్ అండ్ మనోహర్ అన్న. వచ్చేలోపు కుకింగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఏం చేశానో చూసేయండి. ఫస్ట్ నేను కొబ్బరన్నం చేస్తున్నా. స్టవ్ మీద హండీ పెట్టుకుని గీ అండ్ ఆయిల్ ఈక్వల్ రేషియోస్లో తీసుకున్నాను. కొంచెం హీట్ అయ్యాక హోల్ మసాలా వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని నెక్స్ట్ టొమాటో అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని ఆల్రెడీ నేను కొబ్బరిపాలు తీసి పెట్టుకున్నాను. ఆ కొబ్బరిపాలు మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనం సాల్ట్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఆల్రెడీ మనం 20 minutes ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసేసి మనం లిడ్ పెట్టేసుకుని 20 minutes దమ్ ఇచ్చేస్తే కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ నేను ప్రాన్స్ కర్రీ చేస్తున్నానండి. ప్రాన్స్ కర్రీ ఏం లేదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ మీద హండీ పెట్టుకుని ఆనియన్ అండ్ ఆయిల్ వేసుకుని ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అనేవి తీసుకుని అందులో యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes ఆ ప్రాన్స్ అట్లా ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ వెజిటేబుల్ యాడ్ చేస్తున్నాను. ఏంటో కాదు, ములక్కాడ అనేది యాడ్ చేస్తున్నాను. ములక్కాడ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ములక్కాడ యాడ్ చేసి ఒక 5 minutes నేను అలా ములక్కాడ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి నెక్స్ట్ ఇక్కడ నేను మసాలా పేస్ట్ వేసుకుంటున్నానండి. చాలామంది పౌడర్స్ యూస్ చేస్తారు, నేను పౌడర్స్ ప్రిఫర్ చేయను. నేను ఎప్పుడు పచ్చి మసాలా పట్టుకుంటాను. సో ఆ మసాలా వేసి కొంచెం ఆ మసాలాలో ఈ ఫ్రాన్స్ అండ్ డ్రమ్ స్టిక్ బాగా మగ్గేలాగా ఒక 5 minutes లిడ్ పెట్టేసి వదిలేసి నెక్స్ట్ ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత నేను కారం యాడ్ చేసేసాను. కారం యాడ్ చేసి మనకి గ్రేవీకి తగినట్టు వాటర్ అనేది మనం యాడ్ చేసుకుని ఒక 5 minutes, ఒక 2 minutes అట్లా కలిపేసి మనం లిడ్ పెట్టేసి ఒక 10 to 15 minutes వదిలేస్తే ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరికన్నా డీటెయిల్డ్గా మెజర్మెంట్స్తో వీడియో కావాలనంటే మన ఛానల్లో అమ్మ చేతి చేపల పులుసు అని ఒక షార్ట్ ఉంటుంది, అక్కడ చెక్ చేయండి, మెజర్మెంట్స్తో సహా ఉంటుంది. ఈ చేపల పులుసు నా బెస్ట్ ఫ్రెండ్ సౌజీకి అండ్ బావగారికి చాలా ఇష్టం, అందుకే చేస్తున్నాను. ఏం లేదు, ఫస్ట్ నార్మల్ హండీ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆనియన్ అండ్ మసాలా పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి నిలువుగా ఘాట్లు పెట్టుకుని వేసుకున్నాను. ఘాట్లు పెట్టుకుని వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పులుసులో మిక్స్ అవ్వకుండా ఉంటుంది అనమాట. పచ్చిమిర్చిగా ఉంటుంది. సో టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ రాజమండ్రి స్పెషల్ అంటారో భీమవరం స్పెషల్ అంటారో నాకు తెలీదు. నేనైతే మా లలితక్క జ్యోతక్క దగ్గర నేర్చుకున్నాను. సో తెల్ల వంకాయ నిలువుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అనేవి డ్రాప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఫిష్ పీసెస్ డ్రాప్ చేస్తామో ఎక్కువ మనం గరిటె పెట్టకూడదు. గరిటె పెడితే ఏమవుతుందంటే ఫిష్ పీస్ అనేది విడిపోతుంది. ఫిష్ పీసెస్ అన్ని డ్రాప్ చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రాక్ సాల్ట్ వాడతాం మేము పులుసులోకి. రాక్ సాల్ట్ వేసేసుకున్న తర్వాత తగినంత కారం అనేది యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. చింతపండు ఏంటంటే ఒక 10 minutes కానీ 15 minutes ముందు కానీ మనం నానబెట్టుకుంటే గుజ్జు అనేది బాగా వచ్చేస్తుంది. సో చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి అలా గరిటె పెట్టి కలిపి మనం తగినంత వాటర్ పులుసుకి వేసేసుకున్న తర్వాత కొత్తిమీర అనేది వేసేసుకుని లిడ్ పెట్టేసుకుని ఒక సిమ్లో ఒక 30 minutes సిమ్లోనే ఉడకాలి. అప్పుడే పులుసు బాగా ఉడుకుతుంది. అండ్ ఇక్కడ చేపల పులుసు కూడా కంప్లీట్ అయిపోయింది. నా వంట అయ్యేలోపు మా వాళ్ళు వచ్చేసారు. వీళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, అందుకని అక్క రాగానే ఫస్ట్ పిల్లలిద్దరికీ లంచ్ పెట్టేసింది. వీళ్ళ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మేము తిందామని. ఇక్కడ ఏంటంటే మా స్మిత్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు కదా, అతనికి బిగ్ ఫ్యాన్ అనమాట. ఎప్పుడు ఆ సిగ్నేచర్ అలా చేస్తూ ఉంటాడు ఏం మాట్లాడినా. సో వాళ్ళ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మేము బావగారికి, మనోహర్ అన్నకి అండ్ రామన్నకి ముగ్గురికి లంచ్ పెట్టేశాము. తర్వాత మేము ముగ్గురం తిందామని లంచ్ పెట్టి ఇంక మేమందరం అలా మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అంటే జర్నీ ఎలా జరిగింది ఏంటి అని. ఫస్ట్ సౌజీ వాళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. విజయవాడ నుంచి అక్కడ
గౌతమి అక్కల ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇలా వచ్చారనమాట. మనోహర్ అన్న కూడా ఒంగోలు నుంచి విజయవాడ వచ్చి మొత్తం అందరూ కలిసి వచ్చారు. వచ్చేటప్పుడు మా రామన్నకి కార్లో వామిటింగ్స్ అంట. ఇక్కడ నాకు అదే చెప్తున్నారు, ఎక్కువ పెట్టకు, ఇబ్బంది పెట్టకు రామ్ని అని. కానీ నేను వదలలేదు, బాగా ఏడిపించేశాను. ఎక్కడైనా మీరు అన్నయ్య చెల్లెల్ని ఏడిపించడం చూసుంటారు, బట్ ఇక్కడ రివర్స్ అనమాట. నేనే రామన్నని ఎక్కువ ఏడిపిస్తూ ఉంటాను. బక్క మనిషి, బక్క ప్రాణి అని చెప్పి పాప ఏమండు అట్లానే తీసుకుంటాడు. మేమందరం కలిసామంటే అసలు మాకు టైం ఎలా అవుతుందో తెలీదు, అట్లా టైం పాస్ అయిపోతూ ఉంటుంది. బట్ మేమందరం కలిసిన ఆ 2-3 డేస్ చాలా మెమరబుల్గా చేసుకుంటాము. మా బ్యాచ్లో ఒకడు మిస్ అయ్యాడు, బక్కోడు అరుణ్. తను బెంగళూరులో ఉంటాడనమాట. సో తనకి రావడం అవ్వక రాలేదు. యాక్చువల్లీ అయితే వాడు కూడా రావాలి. మేము లాస్ట్ సమ్మర్లో హైదరాబాద్ వెకేషన్కి వెళ్ళినప్పుడు తను కూడా వచ్చాడు, బట్ ఇప్పుడు రాలేదు. సో ఇక్కడ చూసారా, నేను రామన్నని ఏడిపిస్తున్నాను అనమాట. ఇవన్నీ క్లియర్ చేయి, ఇవన్నీ తిను, లేకపోతే పంపించను, అది ఇది అని. పాపం మా బావగారు అంటున్నారు ఎక్కువ ఏడిపించుకో వాడిని అని. సో ఇక్కడ చూసారా, సైలెంట్గా ఉండి ఒకేసారి డైలాగ్ వేస్తాడు. ఏంటంటే వీళ్ళిద్దరూ వెకేషన్కి ముంబై వెళ్దామని ఫిక్స్ చేసుకున్నారంట, రామన్న బావగారు. సో మేము కూడా వస్తాము అని అంటే, సార్ వీళ్ళకి స్కూల్స్ ఉన్నప్పుడు పెట్టండి, అప్పుడే మనం వెళ్దాము, ఎందుకు మనతో వీళ్ళు అని అన్నాడంట కార్లో. నాకు అదే చెప్తుంది ఇక్కడ గౌతమి అక్క. విన్నాను, అలా విని హైదరాబాద్ వెళ్ళాక ఎంత చేంజ్ అయిపోయావు రామన్న అని ఏడిపించాను అనమాట. ఇక్కడ మనోహర్ అన్నేమో, అక్క వీడియో తీయడం ఆపక్క, ఇంకా ఎంతసేపు తీస్తావక్క వీడియో, ప్లీజ్ అక్క అని బ్రతిమాలుతున్నాడు సౌజీ ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వాళ్ళ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కూడా లంచ్ పెట్టుకున్నాము, అక్క, నేను, సౌజీ. అంటే ఇక్కడ ఏంటంటే ఆస్నిత్, ఐషు చేసిన అల్లరి నాకు చెప్తున్నారనమాట. మా ఆస్నిత్ మొన్న స్కూల్లో ఎవరో అమ్మాయి వ్యాలంటైన్స్ డే అప్పుడు ఆస్నిత్ నాకు వ్యాలంటైన్స్ డే అంటే ఇష్టం లేదు, అది ఇది అని ఏడిపించిందంట. ఇక్కడ గౌతమి అక్క మాకు అదే చెప్తుంది, మేమిద్దరం అదే ఏడిపిస్తున్నాము. ఇదివరకు చాలా సైలెంట్గా ఉండేవాడు ఆస్నిత్. ఇప్పుడు సెటైర్ వేయడం, మాటకి మాట చెప్పి జోకులు వేయడం, అది ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా సరే కామెడీ చేసేస్తున్నాడు అనమాట. దాని గురించి ఇక్కడ చెప్పుకుని నవ్వుకుంటున్నాము. సో తర్వాత ఇంకా అట్లా లంచ్ అయిన 1 hour 5 o'clock ఆ టైంకి ఇంకా పిల్లలిద్దరికీ ఫ్రూట్స్ పెట్టాము. ఇంకా మా ఐషి ఏమో నాకు ఫ్రూట్స్ వద్దు, నాకు బింగో కావాలి అని అనిందని చెప్పి నేను సౌజీ కిందకు వచ్చామన్నమాట. దాన్ని తీసుకుని బింగో ప్యాకెట్ తీసుకుందామని. ఇంకా తెలిసిందే కదా, దాని షాప్కి తీసుకెళ్తే బింగో, లేసి ఏవేవో కొనుక్కుంది, కలర్స్ అంతా. ఇంకా టైం 6:15 అయ్యింది అనుకుంటా. గౌతమి అక్క, బావగారు అండ్ మనోహర్ అన్న పిల్లలు విజయవాడ స్టార్ట్ అయిపోతున్నారు. ఇక్కడ ఏంటంటే సౌజీ, ఆస్నిత్ ఒక పార్టీ, నేను ఐషు ఒక పార్టీ అనమాట. వాళ్ళకి చెప్తున్నాను ఎక్కువ కొట్టుకోకండి, ఎక్కువ కొట్టుకుని మమ్మీని ఇసికించకండి, డాడీ డ్యూటీకి వెళ్ళినప్పుడు అది అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ మా ఆస్నిత్ ఏంటంటే నేను నీ హైట్ అయిపోయాను జోష్న పిన్ని అని చెప్తున్నాడు. ఇంక వీళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు కదా, లాస్ట్గా కింద ఒక 10 minutes మాట్లాడుకున్నాం అనమాట. నెక్స్ట్ ఎప్పుడు కలుస్తాము ఏంటి అనేది. మా ఆస్నిత్ బర్త్డే ఉంది, మళ్ళీ ఆస్నిత్ బర్త్డే కలుద్దాము, మళ్ళీ వెళ్దాము ఎటన్నా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము. ఇంకా అదే సమ్ గుడ్ బాయ్స్ ఆర్ హార్డ్ టు సే కదా. ఇంకా వెళ్ళేటప్పుడు మాకు కళ్ళల్లో నీళ్ళు ఖచ్చితంగా మేము ఎమోషనల్ అయిపోతాము. కలిసినంతసేపు ఎంత హ్యాపీగా ఉంటామో వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా ఎమోషనల్ అయిపోతాము. ఎందుకంటే మేము కలిసేది 3 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి అలా కలుస్తాము. బట్ రెగ్యులర్గా వీక్లీ 2 or 3 times వీడియో కాల్ గంటలు అయితే మాట్లాడుకుని అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాము. నేను వీళ్ళిద్దరితో షేర్ చేసుకున్న బాండ్ ఎవరితోని సెట్ అవ్వదు, అది నేనైతే చెప్పగలను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా 1/2 hour గ్యాప్లో 8:30 ఆ టైంకి మా సౌజీ వాళ్ళు కూడా బయలుదేరిపోతున్నారు అనమాట. వాళ్ళు రాజమండ్రి నుంచి హైదరాబాద్ ట్రైన్ బుక్ చేసుకున్నారు. సో వాళ్ళని స్టేషన్లో దింపడానికి వెళ్తున్నాను. స్టేషన్కి రీచ్ అయిపోయాము. స్టేషన్కి రీచ్ అయిన తర్వాత ఒక 20 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ రోజు ట్రైన్ ఒక 20 minutes లేట్ ఉండింది. ఫైనల్గా వీళ్ళ ట్రైన్ కూడా వచ్చేసింది. వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేను కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. కొంచెం ఎమోషనల్ అయ్యాము, బట్ మళ్ళీ తొందరలోనే కలిసే ప్లాన్ ఉండింది కాబట్టి ఓకే, వీఆర్ హ్యాపీ. మా అందరికీ ఇది చాలా లవబుల్ అండ్ హ్యాపీ వీకెండ్ అనమాట. హోప్ యూ లైక్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.